పోలీసులు నేచురల్ డెత్ అన్నారు, ఫ్యామిలీ మర్డర్ అంటున్నారు, సాక్ష్యం చెప్పిన వాళ్ళు యాక్సిడెంట్ అన్నారు. ఇదంతా 2022లో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన కార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపిన కేసులో నడిచిన డ్రామా. వైసీపీ గవర్నమెంట్ టైంలో ఎమ్మెల్సీ అనంతబాబు తన కార్ డ్రైవర్ ని చంపేసి అతనే స్వయంగా కారులో ఇంటికి తెచ్చి పడేశాడు. ఫ్యామిలీ వాళ్ళు ఏం జరిగిందని అడిగితే సమాధానం లేదు. గవర్నమెంట్ వాళ్ళదే కాబట్టి చనిపోయిన వ్యక్తి దళితుడు అని పోలీసులు కూడా సరిగ్గా పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. ఎలాగోలాగా ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేసి 90 రోజుల వరకు పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేయకుండా బెయిల్ వచ్చేలా ఎమ్మెల్సీ అనంతబాబుకి పరోక్షంగా హెల్ప్ చేశారు. కూటమి గవర్నమెంట్ రూలింగ్ లోకి వచ్చిన తర్వాత ఈ మర్డర్ కేసు కోసం సిట్ ని ఫామ్ చేసింది. సిట్ అధికారులు ఇంపార్టెంట్ సీసీటీవీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్ అన్ని ఎవిడెన్స్ ని కలెక్ట్ చేయగా ఇక్కడే ఒక ట్విస్ట్ బయటపడింది. ఆ ట్విస్ట్ ఏంటంటే ఈ మర్డర్ కేసులో ఎమ్మెల్సీ వైఫ్ కూడా ఇన్వాల్వ్ అయిందని పోలీసులు కన్ఫర్మ్ చేసుకుని ఆవిడని ఈ కేసులో A2 గా యాడ్ చేశారు. ఇప్పటికీ ఈ కేసు విషయంలో ఎమ్మెల్సీ భార్య ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో అప్లై చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ మర్డర్ కేసులో పోలీసులు ఎమ్మెల్సీ చక్కగా కలిసిపోయి నిజాన్ని పూర్తిగా తొక్కేశారని సీరియస్ అయింది. నవంబర్ 18 లోపు ఈ కేసు కంప్లీట్ చేయాలని హైకోర్టుకి ఆర్డర్స్ పాస్ చేసింది. ఒక రాజకీయ నాయకుడు అధికారంలో ఉండి మర్డర్స్ చేసి ప్రజా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అంటే మన చట్టాలు ఆయనకి ఎంత చుట్టాలైపోయో మీరే అర్థం చేసుకోండి. మరి ఈ మర్డర్ కేసులో అడ్డంగా దొరికిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి ఎలాంటి శిక్ష పడాలి అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.